వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్లో మెయిన్లీ టెట్ ఏ రోజు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు అనే దాని గురించి, ప్లస్ ఎండింగ్ డేట్ ఏంటి, ప్లస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్, మనకు పేపర్ 1కి ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ చూస్తారా, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఓసీ వాళ్ళకి ఎంత ఉండాలి, పేపర్ 2లో డిగ్రీ పర్సంటేజ్ చూస్తారా అనేది, బీఈడీలో ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది, ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, పేపర్ 1కి ఎంత, 2 రాసేవారికి ఎంత అనేది, క్వాలిఫికేషన్ మార్క్స్ డిఎస్సి రాసుకోవడానికి టెట్లో ఎన్ని మార్క్స్ రావాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏపీ వాళ్ళు దీంట్లో టీఎస్ టెట్ రాసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ దీంట్లో అయితే ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది మీకు. వీడియో మొత్తాన్ని అయితే మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, మీకు చాలా విషయాలు అయితే దీంట్లో తెలుస్తాయి. కొత్తగా బీఈడి టీటీసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కంపల్సరీగా అయితే చూడండి. మీకు దీంట్లో ఎగ్జామ్ సంబంధించిన ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే దగ్గర నుంచి, మనము ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎగ్జామ్ సెంటర్లో మనం ఎగ్జామ్ పేపర్ని ఆన్లైన్లో ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మొత్తం అయితే చదవండి. నేను ఈ వీడియోలో అయితే కొంతవరకు అయితే నేను వివరిస్తాను, మిగతాదైతే మీరు వీడియో మొత్తం చూసి మీరు కూడా చదవండి డీటెయిల్గా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే గిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసము మంచి మంచి కంటెంట్ని అయితే టెట్కి, డిఎస్కి, ఏపీకైనా తెలంగాణకు సంబంధించినవైనా 2 స్టేట్లకు కలిపి నేనైతే క్లాసెస్ అయితే చెప్దామనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే డిఎస్సి రాసిన, టెట్ రాసిన వాళ్ళైనా సరే ఒక ఛానల్ని అయితే మీరు ఫాలో అవుతుంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. అందుకని నేను ఫాలో చేయమని చెప్తున్నాను. లైక్ చేయండి, మీకు నచ్చితే గిన లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనకి ఏమిచ్చాడంటే నోటిఫికేషన్లో, ఇప్పుడు ఫస్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే జరుగుతుంది. అది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అంటే 15th 6th అని డేట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 15th to 6th జూన్ నుంచి మనకి 30 వరకు అయితే పేపర్ 1 పేపర్ 2 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంట. మీరు వెబ్సైట్ అయితే ఇది విజిట్ చేయమంటున్నారు, schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయండి. అప్లై చేసుకునేది కూడా ఆ వెబ్సైట్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారు. అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15th 4 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ డేట్ 30/4/2025. ఇప్పుడు ఈరోజే స్టార్ట్ అవుతుందండి. ఈరోజు 15th ఏప్రిల్, ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మీరైతే వెబ్సైట్ వెళ్ళి చూసి ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. మీరు ఫస్ట్ అప్లై చేసుకుంటే మీకు సెంటర్ కూడా మీకు దగ్గర అయితే పడుతుంది. మీరు లాస్ట్ వరకు 30 వరకు వెయిట్ చేశారనుకో, ముందే ఇప్పుడు అందరూ అప్లై చేసుకుంటూ దగ్గర మీకు డిస్టిక్ దగ్గరగా ఉన్న అవి సెంటర్స్ అన్నీ అయిపోతాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ డేట్ పెంచుతారు ఇట్లా అని అనుకోకండి, ముందే అప్లై అయితే చేసేసుకోండి. అయితే ఇవన్నీ అయితే మీరు ఇప్పుడు ఫీజు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ ఆఫ్టర్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అబౌట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టీజీటీ టెట్ సెల్ పే 750 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందంట. పేపర్ 1 రాసే వాళ్ళు 750, పేపర్ 2 రాసే వాళ్ళేమో 750నే. పేపర్ 1 పేపర్ 2 2 రాసే వాళ్ళు ఎంత ఫీజు చేయాలంటే 1000 రూపీస్ అయితే చేయాలి అని అంటున్నారు. మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్తే ఇది నోట్ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ నొక్కితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే తీసుకొని మీరు ఫిల్ చేసేసి దాన్ని అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఇదంతా మీకు తెలిసిందే ఇవన్నీ. ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చూడండి.
ఇక్కడ నుంచి అయితే ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎలా ఉందంటే ఆన్లైన్, మనకి ఆఫ్లైన్ అయితే ఉండదు ఎగ్జామ్. ముందే చెప్తున్నాడు, ఇది సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే 15th 6th నుంచి 36th వరకు మనకి జూన్లోనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని ముందే డేట్లు కూడా ఇచ్చాడు. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 టైమింగ్స్ కూడా ఇచ్చాడు. 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 11:30కి ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 2కి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్, 4:30కి ఎండ్ అవుతుంది. మొత్తము 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ టైమ్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్ ఫర్ ద అపేరింగ్ ఎట్ ద టీజీ టెట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఏముండాలంటే పేపర్ 1కి టెట్ రాసే వాళ్ళు 1 to 5th కేటగిరీకి చెందిన వాళ్ళు పేపర్ 1 రాసుకోవాలి. పేపర్ 2 వాళ్ళేమో 6th నుంచి 8th వరకు ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ 1 to 5th వరకు ఉన్న వాళ్ళు, అంటే పేపర్ 1 రాసే వారి కోసము ఇక్కడ ఇంటర్మీడియట్ ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అని ఇచ్చారు కదండి. విత్ అట్లీస్ట్ 50% మార్క్ ఉండాలంట. 50% మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉండాలంట. హవెవర్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిఫరెన్స్ ఎబిలిటీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు చూడండి. ఎంత ఉండాలి మినిమము 45 మార్క్స్ అయితే 45%, రెండు కలిపి మార్క్స్ కాదండి, రెండు కలిపి స్కోర్ మనకి మీకు వచ్చిన టోటల్ మార్క్స్లో నుంచి పర్సెంటేజ్ చేసుకోండి. 100కి పర్సెంటేజ్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45% ఉండాలి, ఇప్పుడు ఓసీ వాళ్ళకేమో 50% అయితే ఉండాలి. అండ్ పాస్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ద బిఈడి, 2 years డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్వాలిఫికేషన్ అయితే పేపర్ 1కి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలండి. నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్తున్నాను, మా ఫ్రెండ్కి అయితే ఎలా జరిగిందంటే ఆమె ఇంటర్లో అప్పుడు ఈ ఇయర్ 45 చేశారండి. ఇంతకుముందు 50 మార్క్స్ అయితే ఉండే వీళ్ళకి, వాళ్ళకేమో 55 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్కి 42% వచ్చింది ఇంటర్లో. ఆమెకి టెట్ అప్లై చేసింది, ఫామ్ అయితే తీసుకుంది, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళు టీజీ వెబ్సైట్ ఉంటుంది కదండి వాళ్ళది, దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే వర్కర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రతి ఫామ్ని అయితే డీటెయిల్గా చెక్ చేస్తారు. చెక్ చేసి మా పర్సంటేజ్ తక్కువ ఉందని, మీరు నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళు ఫోన్ చేసి మరీ అడిగారు. అందుకనే మీరు ఎగ్జాము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే మీరు మీ అప్లికేషన్ వాళ్ళు ఎంప్లాయీ చూసినప్పుడు ఆ బోర్డు టీజీ టెట్ బోర్డు ఉంటుంది కదండి, ఆ బోర్డు వాళ్ళు చూసి మీకు ఏదన్నా మీ అప్లికేషన్లో ఏదైనా డిఫాల్ట్ ఉంటే మీకు కాల్ చేస్తారు. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మాత్రము మీరు వర్కింగ్లో ఉన్నదే ఇవ్వండి. మీరు వర్కింగ్లో లేనిదైతే మీరు ఇవ్వద్దు ఫోన్ నెంబర్. ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి. ఆమె అప్పుడు ఆమె పర్సంటేజ్ ఇంటర్లో తక్కువ ఉంది కాబట్టి ఆమె అప్లికేషన్ని క్యాన్సిల్ చేసేసారు. ఇంకా మీరు ఎక్కువ క్యాన్సిల్ చేసేసి మరి మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని అడిగితే మీరు కోర్టులో కేసు వేసుకోండి అని చెప్పారంట. అందుకనే మీరు ఫస్టే ఇంటర్మీడియట్ది కూడా మీరు చూసుకోండి, పర్సంటేజ్ మీకు ఇంత ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ 45 అట్లీస్ట్ 45% అంటే చూడు, ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఈక్వలేషన్ విత్ ద అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ ద ఎస్సీ ఎస్టీ డిఫరెన్స్ ఏబుల్ టు అండ్ చూడండి ఇక్కడ 40% అని ఇచ్చాడు. సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ 4 years మీరు చూసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ పేపర్ 2ది చూడండి. ఇప్పుడు పేపర్ 2కి BA, BSc, BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. దీంట్లో వీళ్ళకి ఏమన్నాడు, అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలంట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, 45% మార్క్స్ అయితే ఉండాలి. 45% మార్క్స్, ఇక్కడ 45% మార్క్స్ అయితే ఉండాలి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, BA, BCom
వాళ్ళు కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో కూడా మీకు అన్ని మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు 4 years బిఏ బిఎడ్ బిఎస్సి బిఈడి 4 years కోర్స్ చేసిన వాళ్ళకి కూడా అంతే, సేమ్ అవే అండి. 50% ఓసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకు ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45% అయితే మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజెస్. ఇప్పుడు లాంగ్వేజెస్ గురించి వచ్చింది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి డౌట్. ఎందుకంటే తెలుగు ఇంగ్లీషు 2 ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సోషల్ తెలుగు. బీఈడీలో మీరు సోషల్ తెలుగు చేసింటారు, లేకపోతే ఇంగ్లీష్, సైన్స్ ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇంగ్లీషు, అట్లా లాంగ్వేజెస్ చేసిన వాళ్ళ కోసము ఇది చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, పేపర్ 1 రాయాలా పేపర్ 2 రాయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు దానికేమో మనకి పేపర్ 1కేమో టీటీసీ చేసి ఉండాలి, పేపర్ 2కేమో బీఈడి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సెంట్ అండ్ ద వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్న ఉండాలంట, ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద లిటరేచర్ ఆఫ్ ది పోస్ట్ లిటరేచర్. మీ గ్రాడ్యుయేషన్లో కూడా మీరు డిగ్రీ చదివేటప్పుడు ఒక ఆప్షన్ లాంగ్వేజ్ ఉండాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే చేశారో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇంకా మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైనా కానీ గుజరాతీ, కన్నడ, తమిళ్ ఇలా ఏవైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లాంగ్వేజ్ అంటే ఆర్ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో అయినా కానీ మీరు లాంగ్వేజ్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీరు ఏదైతే అది కంపల్సరీగా అయితే ఉండాలి. అండ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ అయినా చేసిన సర్టిఫికేట్ అయినా ఉన్నవాళ్ళు ఈ లాంగ్వేజ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఏముండాలి, బీఈడి విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడాలజీ. మీకు బీఈడిలో ఆ మెథడాలజీకి సంబంధించింది తెలుగా, ఇంగ్లీషా, మరి అదర్ లాంగ్వేజెస్ ఏవైనా. మనకి ఇక్కడ అయితే 7 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. ఉర్దూ ఇట్లా చదివే వాళ్ళు ఉంటారు కదా, ఉర్దూ చదివిన వాళ్ళు ఉర్దూ అయితే అప్లై చేసుకోండి. అలా చేసుకున్న వాళ్ళకి బీఈడిలో ఉన్న వాళ్ళు మెథడాలజీ ఉండాలి. ఈ లాంగ్వేజ్ పోస్ట్ రాసుకోవాలంటే బీఈడి కంపల్సరీగా ఉండాలండి. ప్లస్ ఇంకేంటంటే పీజీలో కూడా మీరు లాంగ్వేజ్ తీసుకుంటే, ఇప్పుడు డిగ్రీలో లేకపోయినా మీకు పండిత్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకపోయినా, డిగ్రీలో లేకపోయినా మీరు బీఈడిలో లాంగ్వేజ్ తీసుకొని మెథడాలజీగా ఏది తెలుగు తీసుకున్నారనుకోండి, సపోజ్ నేను తెలుగు గురించి చెప్తున్నాను, తెలుగు మెథడాలజీ తీసుకున్నారనుకో బీఈడిలో, మీరు ఈజీగా మీరు పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఓరియంటల్ డిగ్రీలో తీసుకోకపోయినా తెలుగు, మీకు పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు బీఈడిలో ఒక మెథడ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకొని పీజీలో మీరు అదే తెలుగుని మీరు పీజీలో చేస్తే 2 years మీరు ఎలిజిబుల్. అది కూడా ఎలిజిబుల్ అండి. మీరు అది ఏది పేపర్ 1 అప్లై చేసుకోవాలా పేపర్ 2 అప్లై చేసుకోవాలని అది ఒక కన్ఫ్యూజ్ ఉంది చాలామందికి. పేపర్ 2 మాత్రమే అప్లై చేసుకోవాలి. పేపర్ 2 అప్లై చేసుకుంటే మీరు లాంగ్వేజ్ పండిట్ ఒకటి రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకోవచ్చు. 2 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలామందికి తెలియదు. ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా రాయొచ్చా అని చాలామంది అడిగారు. బీటెక్ చేసిన వారు ఏ విధంగా అంటే, వాళ్ళు బీటెక్ చేసినా కానీ ఏముండాలి, వీళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఉంటేనే బీఈడి చేసి ఉన్న వాళ్ళే అప్లై చేసుకోగలుగుతారు. ఇది కూడా స్పెషల్ బీఈడి చేసినా కానీ ఎలిజిబులే. అట్లీస్ట్ వీళ్ళకి ఎంత ఉండాలి, ఓసీ వాళ్ళకేమో 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% అయితే ఉండాలి. నోట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బీటెక్ వాళ్ళు కూడా బీఈడి చేసి టీచర్ జాబ్లోకి రావాలి అనుకుంటే గిన వీళ్ళకి బీటెక్లో 50% మార్క్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ హూ ఆర్ అపియర్ ఫర్ ద ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంటండి. మళ్ళీ మీరు టెట్ క్వాలిఫై అయ్యి మీరు మళ్ళీ ఎగ్జాము డిఎస్సికి రాసేటప్పటికి మీరు ఈ రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు మీరైతే ఆ బీఈడి ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అన్నీ క్వాలిఫై అయ్యి ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా డిగ్రీ కోర్సెస్ ఇన్ టీచర్
ఎడ్యుకేషన్ రికార్డింగ్ ఫర్ ద నేషనల్ కౌన్సిల్. ఇది ఎన్సిటిసి గైడెన్స్ ప్రకారం అయితే ఈ రూల్స్ అనేవి తీసుకొని వచ్చారు మనకి. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఇన్ ద టీజీ టెట్. ఇప్పుడు మనము టీజీ టెట్లో పేపర్ 1కి ఏవేవి ఉంటాయి అనేది చూద్దాం. ఎవరు మనకి పేపర్ 1 రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 to 5th వరకు వాళ్ళు చెప్తారు పిల్లలకి. ఇప్పుడు పేపర్ 2 రాసేవాళ్ళు 1 to 8th వరకు అయితే చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇది 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో మొత్తం ఈ ఫస్ట్ పేపర్లో. అది ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 marks, లాంగ్వేజ్ 1కి 30 marks, లాంగ్వేజ్ 2కి 30 marks, మ్యాథ్స్కి 30 marks, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సోషల్ సైన్స్ 2 కలిపి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని వస్తుంది కదండి. అవి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 30 questions ఉంటాయి, 30 marks. అన్ని 30 questions 30 marks. ప్రతి బిట్కి 1 mark అయితే టెట్లో ఉంటుంది. అదే డిఎస్సిలో మనకి 1/2 mark ఉంటుంది. అందుకే టెట్లో మీరు ఎక్కువగా స్కోర్ అయితే చేసుకోవాలి. స్కోర్ చేసుకుంటే మీకు దాంట్లో వెయిటేజ్ అయితే ఇస్తారు, 20% వెయిటేజ్. అది కూడా చూద్దాం మనము ముందు. ఇప్పుడు దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ విల్ ఫోకస్ ఆన్ ద. చూడండి, మీరు ఏ బుక్ చదవాలంటున్నాడు? సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలెవెంట్ టు ద ప్రైమరీ లెవెల్. పేపర్ 1కి ప్రైమరీ లెవెల్లో ఉన్న సైకాలజీ బుక్నైతే మీరు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్నైతే చదవమంటున్నాడు. మళ్ళీ లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్లో లాంగ్వేజ్ చూడండి, ఫాలో ద 8 languages ఉన్నాయంట. అవి తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడము, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. ఈ 8 languages సిలబస్ ఏమంటున్నాడు? మన అకాడమిక్ బుక్లలో ఉన్నట్టువే ఫస్ట్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ అప్ టు 10th వరకు మీరు చదవాల్సి ఉంటుంది. అవి ఏవైనా సిబిఎస్ఈ వాళ్ళైతే ఐసిఐసి సిలబస్ ఏదైనా కానీ 10th వరకు అయితే మీరు ఈ లాంగ్వేజ్ బుక్లని గవర్నమెంట్ విడుదల చేసిన బుక్స్, అకాడమిక్ బుక్స్ 10th వరకు అయితే చదవాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ లాంగ్వేజ్ కూడా సేమ్ అలానే మీరు అకాడమిక్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్కి సంబంధించినవి అయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించింది 1 to 5th వరకు చదవాలి. డిఫికల్ట్ స్టాండర్డ్ ఎంతవరకు ఇస్తున్నాడంటే 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు అయితే ఇస్తున్నాడు. 10th ఇప్పుడు 10th వరకు అయితే ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయంట. చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. కంటెంట్ బట్ ఆల్సో ఆన్ ద పెడగాజీ కంటెంట్ 2 ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించి 24 questions కంటెంట్ నుంచి ఇస్తాడంట. నెక్స్ట్ మెథడాలజీ, మ్యాథ్స్కి పెడగాజీనేమో మిగతా మార్క్స్కి 6 marks మెథడాలజీ అయితే ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీ కూడా అంతే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 24 ఉంటాయి, కంటెంట్ పెడగాజీనేమో 6 marksకి అయితే ఉంటుంది. నెక్స్ట్ 5th లాంగ్వేజ్ 1 and 2 షెల్ బి బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్స్ ఎబిలిటీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇవి 10th లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజెస్ ఫస్ట్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా అప్ టు 10th బుక్స్ అయితే 10th వరకు ఉన్న అకాడమిక్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ అంతే అండి. 30 bits ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 కంటెంట్ నుంచి అయితే ఇస్తాడు. 6 bits ఏమో 6 questions పెడగాజీ నుంచి అయితే మీకు ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సబ్జెక్ట్, ఇది ఎంత మనకి ఈ డీటెయిల్ సిలబస్ ఎక్కడి నుంచో చదవాలంటే సిలబస్ ఫర్ ద ఆల్ సబ్జెక్ట్ షెల్ బి డిజైన్డ్ బై ద ఎస్సిఆర్టీ రూల్స్ ప్రకారము ఇష్యూ చేసిన బుక్స్ నుంచి అయితే మీరు చదవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు మీరు చూసిందంతా పేపర్ 1కి సంబంధించిన సిలబస్. ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి చదవాలి అనేది చూసారు కదా. ఇప్పుడు పేపర్ 2 గురించి చూద్దాము. పేపర్ 2లో ఇక్కడ ఇచ్చారు చూడండి, మన 150 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎంత? 2 hours 30 minutes, 2.5 hours టైం డ్యూరేషన్ ఉంది. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ ఉందండి. దీంట్లో కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1కి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2కి 30 మార్క్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫర్ టీచర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుందంట. సోషల్ స్టడీస్ టీచర్కి సోషల్ స్టడీస్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎనీ అదర్ టీచర్ ఎయిదర్ 6 and or 4 మిగతా వాళ్ళకి. ఇది ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ చదివే వాళ్ళకి, సైన్స్ మ్యాథ్స్ చదివే వాళ్ళకి మొత్తము 6, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుందండి. సోషల్ వాళ్ళకి మాత్రం ఓన్లీ సోషల్కి సంబంధించి 60 బిట్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కంటెంట్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, మెథడాలజీ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ కిందగా క్లియర్గా ఇచ్చాడు. మొత్తం పేపర్ అయితే మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ విల్ ఫోకస్, మీరు ఈ ఫస్ట్ సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ విల్ ఫోకస్ ఆన్ ద సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ ద లెర్నింగ్ లెవెల్ ఇంటూ ద ఎలిమెంటరీ లెవెల్ అని ఇచ్చాడు. మీరు సైకాలజీ బీఈడికి సంబంధించిన సైకాలజీ బుక్ అయితే కంపల్సరీగా మీరు చదవాల్సి అయితే ఉంటుందండి దీనికి. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? పేపర్ 2లో 7 లాంగ్వేజెస్ ఇచ్చాడు. ఇది తెలుగు, హిందీ, ఉర్దూ. ఈ లాంగ్వేజ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఆ లాంగ్వేజ్ అయితే తీసుకోండి. ఆ లాంగ్వేజ్ అనేది అందరికీ ప్రతి ఒక్కరికైతే సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అయితే వస్తుంది. ఈ లాంగ్వేజ్ గురించి కూడా మీకు ఫస్ట్ పార్ట్ 1లో చూసినట్లే సిబిఐటి చదివినా, ఐసిఐసి చదివినా, ఏది చదివినా కానీ అప్ టు 10th వరకు అయితే ఆ లాంగ్వేజ్ బుక్లను అయితే మీరు ఇదిగో లాంగ్వేజ్ పండిట్ క్యాండిడేట్స్ హ్యావ్ చూస్ ద లాంగ్వేజ్ దేర్ స్టడీ ఇన్ ద పండిట్ ట్రైనింగ్ కన్సర్న్ అండర్ ద లాంగ్వేజ్ 1 ఆర్ పేపర్ 2. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది అందరికీ ఉంటుందంట అండి. ఇంగ్లీష్ అనేది అందరికీ ఉంటుంది. ఎవరికి? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అందరికీ ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ సెక్షన్స్ క్వశ్చన్ విల్ బి యాజ్ ఆఫ్ ఫాలో. మ్యాథ్స్ వాళ్ళకి ఏముంటుంది? 24 బిట్స్ ఏమో కంటెంట్ నుంచి వస్తాయి, 6 బిట్స్ ఏమో పెడగాజీ నుంచి, మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. నెక్స్ట్ సైన్స్ బిట్స్ ఏమో 24 సైన్స్ బిట్స్ ఉంటాయి, 24 6 పెడగాజీ. ఇక్కడ ఎంత అయినాయి? ఈ 30 బిట్స్ మొత్తం 60 బిట్స్ కదా మ్యాథ్స్ వాళ్ళకి. 30 బిట్స్ మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ ఉంటుంది, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడాలజీ నుంచి మొత్తం 30 బిట్స్. దీంట్లో సేమ్ మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. 30 మ్యాథ్స్ బిట్స్ వస్తాయి, 30 మ్యాథ్స్ మెథడాలజీ రెండు కలిపి, కంటెంట్ మెథడాలజీ కలిపి 30 వస్తాయి. ఇక్కడ సైన్స్లో కూడా కంటెంట్ మెథడాలజీ కలిపి 30 వస్తాయి. ఇవి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ సంబంధించి కంటెంట్లో 12 మార్క్స్కి ఏమో ఫిజికల్ సైన్స్ వస్తుంది, 12 మార్క్స్ ఏమో బయాలజీ వాళ్ళకి, 12 ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయంట సైన్స్ వాళ్ళకి. మళ్ళీ సైన్స్ వాళ్ళకి సైన్స్ పెడగాజీ కూడా 6 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 2 సోషల్ స్టడీస్, ఇక్కడ చూడండి సోషల్ స్టడీస్ వాళ్ళకి సిలబస్ విల్ బి కవర్ ద సెక్షన్ ఏరియా ప్లస్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ 60 మార్క్స్కి ఉంటుంది. మొత్తం ఎన్ని వస్తాయి? 48 విల్ బి కంటెంట్, 48 బిట్స్ ఏమో కంటెంట్ నుంచి వస్తాయంట, రిమైనింగ్ 12 పెడగాజీ నుంచి అయితే వస్తాయంట. నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ ఫర్ ద టీజీ టెట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ క్లాస్ 6th to 8th వరకు మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫికల్టీ స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ దేర్ లింకింగ్ కుడ్ బి అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ ఇంటూ 12th అంటే ఇంటర్మీడియట్ వరకు డిఫికల్ట్ లెవెల్ ఉంటుందంట. చాలామంది 10th వరకు అనుకుంటున్నారండి. ఇప్పుడు
డిఫికల్టీ లెవెల్ ఎంతవరకు ఉంటదంటే, మనకి ఇంటర్మీడియేట్ వరకైతే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇదైతే మీరు చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళకి కూడా అంతే అండి. ఈ లాంగ్వేజెస్ కూడా సిలబస్ ఎట్లుందంటే, మీరు సీనియర్, ఇంటర్ వరకైతే చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ద క్వెషన్ పేపర్. క్వెషన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది? క్వెషన్ పేపర్ బైలింగ్వల్‌లో ఉంటుంది. 2 లాంగ్వేజెస్ ఉంటది. ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజి. మిగతా లాంగ్వేజెస్ అనేటివి మీరు ఏ లాంగ్వేజ్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు అప్లై చేసేటప్పుడే మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీకు ఆ లాంగ్వేజ్‌లో క్వెషన్ పేపర్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ ద టీజీ. క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్నుండాలి? మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటంటే, జనరల్ వాళ్ళకి ఇప్పుడు 150 బిట్స్‌కి మినిమమ్ 60% మార్క్స్ అయితే జనరల్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకేమో 50%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 40%. అంటే ఇప్పుడు వీళ్ళకి ఓసీ వాళ్ళకి జనరల్ అంటే 150కి 90 మార్క్స్ అయితే రావాలి. దీంట్లో బీసీ వాళ్ళకి ఎంత రావాలంటే 75 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత రావాలంటే 60 మార్క్స్ అయితే వస్తే వీళ్ళు డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇవన్నీ వీళ్ళకి మెమో ఎలా ఇస్తారంటే, ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ మెమోనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఏబుల్ టు క్యాండిడేట్స్ విత్ అట్లీస్ట్ 40% ఆఫ్ ద డిజేబుల్. ఇప్పుడు డిజేబుల్ అంటే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళు పిహెచ్ కేటగిరీని ఎలా కౌంట్ చేస్తారు అనేది ఇచ్చాడు. మినిమము 40% అయితే ఉండాలంట. అది ఎలాగా? విజిబుల్ అంటే కళ్ళకు సంబంధించిన వాళ్ళకేమో, బ్లైండ్ వాళ్ళకి, ఆర్థోపెడికల్లీ వాళ్ళకి ఏంటంటే 40% ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంట పిహెచ్కి. నెక్స్ట్ హియరింగ్ ఇంపాడింగ్ అంటే హియర్కి సంబంధించిన వాళ్ళకి మినిమము 75% ఉంటేనే వీళ్ళు పిహెచ్ కేటగిరీ కిందకైతే వస్తారంట. అది గుర్తుపెట్టుకోండి. మీరు గుడ్డిగా ఇచ్చేసేసుకోకండి. ఎందుకంటే ఇది మెయిన్. హియరింగ్ వాళ్ళు 50% ఉన్న అప్లై చేసుకుంటే నాకు వస్తుంది అని అనుకోకండి. 75% అని క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. 75% ఉంటేనే మీరు, అది సదరన్ నుంచి మీరు సర్టిఫికెట్ ఉంటేనే, సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తేనే మీకు పిహెచ్ కేటగిరీ అయితే ఇస్తారు. వ్యాలిడిటీ ఆఫ్ ద టెట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈ సర్టిఫికేట్ మనకి 6 ఇయర్సే పనిచేస్తుందని మళ్ళీ ఫస్ట్ నుంచి రాసిన వాళ్ళందరూ మళ్ళీ రాసుకుంటా స్కోర్ పెరగాలంటే రాసుకోండి. కానీ మీకు స్కోర్ ఇంతకుముందు టెట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో, ఏది ఎక్కువ మార్క్స్ వచ్చాయో దాన్నే మీరు తీసుకుంటుంది. ఆ అప్లికేషన్ ఆ హాల్ టికెట్ నెంబర్ మీరు డిఎస్సికి ఇస్తే ఆటోమేటిక్గా స్కోర్ అయితే వచ్చేస్తుంది. మీరు అప్పుడుది 6 ఇయర్సే పనిచేస్తుంది అని అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. వ్యాలిడిటీ వుడ్ రిమైన్ వ్యాలిడిటీ ఫర్ ద లైఫ్ టైం. టెట్ లైఫ్ టైం అని ఇచ్చాడండి ఇక్కడ. టెట్ అనేది లైఫ్ టైం. మీరు ఒకసారి రాసుకున్నారనుకో, అది లైఫ్ టైం ఉంటుంది. ఎన్నిసార్లు రాసినా మీకు ఏదైతే స్కోర్ ఎక్కువ వచ్చిందో ఆ హాల్ టికెట్ నెంబర్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఆ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఆ నెంబర్ని మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు ఆ నెంబర్ని, ఆ హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంట్రీ చేస్తే ఆ నెంబర్ మీ ఎక్కువ స్కోర్ వచ్చింది దాంట్లో యాడ్ అయిపోతుంది. అందుకనే మీరు ఎక్కువ స్కోర్ వస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అప్లికబిలిటీ టీజీ టెట్ షెల్ బి అప్లై టు ఆల్ స్కూల్ రెఫరెన్స్ ఇన్ ద క్యాజువల్. ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారము ఇది జరుగుతుంది. వెయిటేజ్ ఎలా తీస్తారు? వెయిటేజ్ చూడండి. ఇప్పుడు మనకి డిఎస్సికి వెయిటేజ్ ద టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్ అని ఇచ్చాడు చూడండి. టెట్ స్కోర్ షెల్ హ్యావ్ 20% వెయిటేజ్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్టేట్ ఆఫ్ ది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి 20% వెయిటేజ్. తెలంగాణ అయినా ఆంధ్ర వాళ్ళైనా టెట్ రాస్తే వాళ్ళకి డిఎస్సిలో 20% వెయిటేజ్ అయితే ఇస్తారు, కంపల్సరిగా ఇస్తారు. ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ టెట్ రాసుకోవాలి, ఇక్కడ మీరు డిఎస్సి రాయాలంటే ఇక్కడ టెట్ అయితే క్వాలిఫై ఉండాలి.
ఇక్కడ టెట్ క్వాలిఫై ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ డిఎస్సిని అయితే రాసుకోవచ్చు. అయితే 5% మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకేలా ఏపీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏపీ వాళ్ళు ఒకేలా టెట్ రాసుకోవాలనుకుంటే గిన ఇప్పుడు అప్లై చేసుకొని రాసుకోండి. రాసుకున్నారనుకో మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. లేకపోతే మీకు ఆంధ్ర టెట్ దీనికి పనికిరాదు. మళ్ళీ సీటెట్ దీనికి సీటెట్ ఉన్నా కానీ ఇక్కడ డిఎస్సి రాసుకోవాలంటే పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ టెట్ రాయాలంటే ఇక్కడ డిఎస్సి రాయాలంటే ఇక్కడ ఎలిజిబుల్ తెలంగాణలో రాసిన టెట్ని క్వాలిఫై అయితేనే మీరు ఇక్కడ డిఎస్సిని రాసుకోవాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాయాలనుకుంటే అక్కడ ఉన్న బీఈడి వాళ్ళైనా లేకపోతే అక్కడ డిఎస్సి రావట్లేదు కదా ఇక్కడన్నా రాద్దాం అనుకుంటే ఇక్కడైతే టెట్ అయితే అప్లై చేసుకోండి. డిఎస్సిలో మాత్రం 5% ఉంటుంది. 20% వెయిటేజ్ ఇక్కడ రాసుకుంటేనే కలుపుతారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఇచ్చాడు కదండి. ఇప్పుడు 15th నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మనకి ఆన్లైన్లోనే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఆల్రెడీ ముందే చెప్పేసుకున్నాము. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. మీరు ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలి, దాంట్లో ఫోటో సిగ్నేచర్ అనేది ఏ ఫైల్లో ఉండాలి ఇది మెయిన్ చూసుకోండి. అట్లీస్ట్ ఫోటో సైజ్ ఏ విధంగా ఉండాలంటే జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. మనకు అక్కడ అప్లై చేసేటప్పుడు చూపిస్తూ ఉంటుంది. ఈ జేపీజీ ఫైల్లో ఉంటేనే సెలెక్ట్ చేసుకుంటుంది, లేకపోతే సెలెక్ట్ చేసుకోదు. సిగ్నేచరు ఫోటో 2 సేమ్ ఉండాలి. నెక్స్ట్ హాల్ టికెట్స్ మనకి ఎప్పుడు ఇస్తారు, హాల్ టికెట్స్ కూడా మీరు ఈ వెబ్సైట్ని అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. SchoolEduTelangana.in అనే వెబ్సైట్ని నోట్ చేసి పెట్టుకొని అది అప్పుడప్పుడైతే చూస్తూ ఉండండి మీరు. మనకి ఇప్పుడు ఇవి ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే మనకి 9th అయితే స్టార్ట్ చేస్తారంట. 9th నుంచి స్టార్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జూన్ 9th నుంచి స్టార్ట్ చేస్తారు అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇనిషియల్ కీ. ఈ కీ అనేది కూడా మనకి ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి కీ వచ్చిన తర్వాత కీనైతే మీరు అబ్జెక్షన్ రేట్ చేయాలంటే ఇప్పుడు అందుకనే మీరు అకాడమిక్స్ బుక్స్ చదివారంటే మీకు రాంగ్ క్వశ్చన్స్ వచ్చినా ఎక్కడైనా మా కీలో తప్పు ఉన్నా మీరు అబ్జెక్షన్స్ అయితే రేట్ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఆ క్వశ్చన్కి మనకి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఎగ్జామినేషన్ ఫీ చూడండి ఏ విధంగా ఉందంటే 750 రూపీస్ అయితే ఒక పేపర్కి 750. ఫస్ట్ పేపర్ వాళ్ళు 750, సెకండ్ పేపర్ వాళ్ళు కూడా 750. 2 రాసే వాళ్ళకి మాత్రము 1000 రూపీస్. 2 రాసే వాళ్ళు బోత్ ఇక్కడ చూసారా, పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఇద్దరు రాసే వాళ్ళు 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ 15th ఏప్రిల్ నుంచి ఎండింగ్ డేట్ 30 ఏప్రిల్ వరకు అయితే ఇచ్చాడు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్లో అంత ప్రాసెస్ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి దీంట్లో 750 రూపీస్, 1000 రూపీస్ ఇవన్నీ ఇంకా మీకు ఆల్రెడీ చూసినవి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బులెటిన్. మీకు ఈ ఎగ్జామ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ ఈ నెంబర్లకంటే కాల్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్లియర్గా ఈ నెంబర్స్కి మీకు కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు. ప్లస్ ఇంకేంటంటే ఇంకా దీంట్లో మీకు తెలుసుకోవాల్సింది ఇవి మీ ఇక్కడ ఫాల్స్ రాంగ్ ఏవి మీరు పెట్టొద్దని చెప్తున్నాడు. ప్లస్ ఇదొకటి చూసుకోండి, రీచెక్కింగ్, రీవాల్యుయేషన్ అలాంటివి అయితే ఉండవంట. నో రిక్వెస్ట్ OMR షీట్ని మళ్ళీ రీవాల్యుయేషన్ అయితే చేయరంట. ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది 2025. చూడండి అక్కడ మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది, పేపర్ ఓపెన్ అవ్వాలంటే మనకి ఏం చేయాలి అని మీకు ఒక రఫ్కి ఒక పేపర్ ఇస్తారు. ప్లస్ దానికి సంబంధించిందంతా ఇక్కడ ఇచ్చాడు చూడండి, పెన్ను పేపర్ ఇస్తారు మీకు. సిలబస్ ఇప్పుడు సిలబస్ కావాలంటే మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఇస్తామని చెప్పారు. 15th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 30 వరకు ఎండింగ్ డేట్. నెక్స్ట్ ఇది
ఆన్లైన్ సబ్మిషన్ కూడా ఇప్పుడు 30కి లాస్ట్ డేట్. మీరు ఏదన్నా వర్కింగ్ చేయకపోతే ఇది 9th నుంచి హాల్ టికెట్స్ వస్తాయి. నెక్స్ట్ 30 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇవైతే మీరు చూసుకోండి, ఒకసారి క్లియర్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో టెట్ డిఎస్కి సంబంధించిన కంటెంట్ అయితే ఉంది. మీకు ఏపీకి సంబంధించినవి ఆల్రెడీ నేనైతే కొంచెం సిలబస్ అయితే పోస్ట్ చేశాను. మీకు కావాలంటే దాంట్లో చూడండి. హెచ్జిటికి సంబంధించింది, సోషల్ స్టడీకి సంబంధించినవి నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అయితే పెట్టాను. ఒక టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా అయితే పెట్టడం జరిగింది. మీరు అవన్నీ అయితే ఛానల్ని అయితే ఒకసారి ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతాయి. మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవైతే నేను దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ప్రతిరోజు అయితే ఒక పేపర్ అయితే చేశారనుకోండి, మీకు ఈజీగా మీరు టెట్ని అయితే ఈజీగా క్వాలిఫై అయితే అవ్వగలుగుతారు. మీరు ఏదైనా కానీ నేను ఇప్పుడు టెట్కి సంబంధించిన సిలబస్ కావాలంటే కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎవరికి కావాలో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. టెట్ సిలబస్ పెట్టండి అని అడిగితే నేను టెట్ సిలబస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే లైక్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.